హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా పక్కన ఉన్న కంటెంట్ కూడా ఆన్లో పెట్టండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి బేయర్ క్రాప్ సైన్స్ ఇండియా వారు గత నెల అనగా జూను 6వ తారీఖు 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి గుళికల రూపంలో ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్ అయినటువంటి బికోటా ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. దీనిలో ఉన్నటువంటి టెక్నికల్స్ రెండు ఉన్నాయి. అవి టెట్రానిలిప్రోలు 0.4% ప్లస్ ఫిప్రోనిలు 0.6%. ఇవి గుళికలు గ్రాన్యూల్స్ రూపంలో ఉన్నాయి. దీన్ని ప్రధానంగా కంపెనీ వారు వరి మరియు చెరకులో రికమెండ్ చేయడం జరిగింది. వరిలో ప్రధానంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి మొగి పురుగు సమస్య లేదా కాండం తొలుచు పురుగు సమస్యను నివారణ కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్నటువంటి టెట్రానిలిప్రోలు బేయర్ క్రాప్ సైన్స్ వారి వయోగాలో ఉన్నటువంటి టెక్నికల్ ఒకటే. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి మరొక టెక్నికల్ అయినటువంటి ఫిప్రోనిలు బేయర్ క్రాప్ సైన్స్ వారి రిజెంట్లో ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి వీళ్ళు గుళికల రూపంలో దీన్ని బికోటాగా విడుదల చేయడం అయింది. ఇది అద్భుతమైన ఫలితాలు కనబరుస్తుంది. వరిలో దిగుబడి తగ్గిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి మొగి పురుగు సమస్యని ఇది అత్యద్భుతంగా కంట్రోల్ చేస్తుంది. వరిలో దీని వాడే విధానం చూసినట్లయితే నీటిని తగినంత మోతాదులో ఉంచుకోవాలి. అనగా కనీసం 2 లేదా 3 ఇంచుల నీరు సమానంగా వ్యాపించి ఉండాలి. అప్పుడు దీన్ని చల్లుకోవాల్సి ఉంటుంది. అయితే ఎరువులో కలిపి చల్లడం కంటే దీన్ని ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఇది ప్రధానంగా 5 కేజీల ప్యాకింగ్ రూపంలో లభ్యమవుతుంది. ఎకరానికి వచ్చేసి 5 కేజీలు అవసరమవుతుంది. ఈ 5 కేజీల బికోటా గుళికలను మనము తగినంత ఇసుకలో కలుపుకొని పొలం మొత్తం సమానంగా చల్లినట్లయితే ఇది అంతర్వాహిక చర్యని కనబరుస్తుంది. తద్వారా ఇది వేర్ల ద్వారా మొక్క అంతా వ్యాపించి మొక్క రసం పీల్చినటువంటి కీటకాలను త్వరగా నివారణ చేస్తుంది. అనగా కాండం తొలుచు పురుగు లేదా మొగి పురుగు, ఆకు చుట్టు పురుగు, ఇటువంటి లబ్ధ పురుగు జాతి కీటకాలను అన్నిటినీ సమూలంగా నివారణ చేస్తుంది. ప్రధానంగా మొగి పురుగు సమస్యను ఎదుర్కోవడానికి ఇది ఒక శాశ్వత పరిష్కారంగా చెప్పుకోవచ్చు. దీన్ని వరిలో వేసుకునేటువంటి సమయం చూసినట్లయితే వరి నాటిన 18 రోజుల నుండి 25 రోజుల లోపు అనగా 18 నుంచి 25 రోజుల మధ్యకాలంలో దీన్ని వరిలో చల్లుకోవాలి. అప్పుడే ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకు అంటే మొగి పురుగు యొక్క స్టార్టింగ్ దశ అప్పటి నుంచే మొదలవుతుంది. ఇది పంట పైన గరిష్టంగా అనగా 20 నుంచి 25 రోజులు దీర్ఘకాలం పనిచేస్తుంది. దీనిని అనగా బికోటాని బేయర్ ఇండియా క్రాప్ సైన్స్ వారు భారతదేశంలో 11 రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. ధర వివిధ ప్రాంతాల్లో వివిధ రకంగా ఉంటుంది. వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.